ఎల్2 ఎంపురన్ సినిమా వివాదంపై నటుడు మోహన్ లాల్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. కొన్ని రాజకీయ సామాజిక అంశాలు ఎంపురాన్లో భాగమయ్యాయి. తనకు ప్రియమైన కొందరిని అవి బాధించాయి. తన సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్ని కించపరచకుండా చూడటం నటుడిగా తన బాధ్యత. అందుకే సినిమా యూనిట్ తరపున క్షమాపణలు చెబుతున్న. దశాబ్దాలుగా మీలో ఒకటిగా ఉంటున్నా. మీ ప్రేమ, నమ్మకమే నా బలమంటూ అభిమానులను ఉద్దేశించి అన్నారు మోహన్ లాల్. 2002లో గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను ఎంపురాన్లో తెరకెక్కించారు. అల్లర్ల సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం, ఆ తర్వాత కొంతకాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి సన్నివేశాలను కొందరు తప్పుపట్టారు. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. కొందరైతే ఏకంగా చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విమర్శలపై ఇప్పటికే నిర్మాత గోకులం గోపాలన్ స్పందించగా తాజాగా మోహన్ లాల్ రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే వివాదం నెలకొన్న నేపథ్యంలో కేరళ సీఎం పినరాయి విజయన్ ఎంపురాన్ సినిమాని కుటుంబంతో కలిసి చూశారు. సినిమా యూనిట్కి మద్దతు ఇచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలన్నారు.